హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మార్నింగే ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసి వచ్చేసాను. ఈ ముగ్గు ఎలా పెట్టుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను క్లియర్గా. చూడకపోతే చూసి ట్రై చేయండి. దీనికి రంగోలీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ముగ్గు పెట్టేసి వచ్చి ఇంకా పక్కన రాగి జావ పెట్టేశాను. అలాగే పాలు కూడా ఒక స్టవ్ మీద పెట్టేశాను. ఆల్రెడీ అన్నం వండేశాను. గ్యాస్ మీరు చూస్తే అర్థమవుతుంది. కుక్కర్ విజిల్ పెడుతుంటే అన్నం చుట్టూ పొంగిపోతుందండి. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి, చాలా పెద్ద పని ఉంది. ఇంకా ఆ రోజు లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ రైస్ చేస్తున్నాను. అలాగే టీ కూడా తాగేస్తూ ఇవన్నీ కోసేసుకున్నాను. ఇక ఎగ్ రైస్ ఎలా చేస్తున్నాను కొంచెం మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. లంచ్ బాక్స్ అడావిడిగా అంటే మనం కుక్ చేయాలి, టైం ఎక్కువ లేదు అనుకుంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. జస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బిర్యానీ ఆకు వేసాను, అలాగే కరివేపాకు. ఇవి ఒకసారి ఫ్రై చేసేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు వేయండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను మసాలా ఉంటుంది కదా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా వేసి నేను మిక్సీ పట్టుకున్నాను. అందుకని చెప్పి ఇంకా సపరేట్ మసాలాలు అయితే వేసుకోక్కర్లేదు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుని వేయించేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పచ్చివాసన వస్తుంది. అందుకని చెప్పి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ కోసం చిటికెడు కారం అయితే వేయవసరం లేదు. మీరు స్పైసీ తింటాను అనుకుంటే కనుక కారం యాడ్ చేసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది. కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి కొంచెం కారం వేశాను. ఈ ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకరికే చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. అంటే కొంచెం ఎగ్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇవి వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. దీనికి సాల్ట్ మనం తర్వాత యాడ్ చేసుకుంటాం, అంటే రైస్ వేసిన తర్వాత. ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి అయితే వేసాం కదా, అంతే. ఇంకా తర్వాత ఏమీ వేయలేదు. దీన్ని అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కంపల్సరీ ట్రై చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. అంటే లంచ్ బాక్స్కి త్వరగా వండుకోవాలన్నప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. రెగ్యులర్ కూరలు తిని బోర్ కొట్టినా సరే మనం ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది ఈ ఇయర్లో మంది లాస్ట్ వీడియో. December 31 రేపు న్యూ ఇయర్. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే రైస్ వేసుకుంటున్నాను. రైస్ అన్నది మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఇదే రైస్ ఇప్పుడు టిఫిన్కి ఇదే లంచ్ బాక్స్లోకి పెట్టడానికి సరిపోయేంత రైస్ వేసుకుని కలుపుకున్నాను. అంటే 2 ఎగ్స్కి ఎంత రైస్ పడుతుందో అంతే వేసుకోండి. మరీ ఓవర్గా రైస్ వేసేసుకున్న టేస్ట్ ఉండదు. దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీకు కావాలంటే మసాలాలు యాడ్ చేసుకోవచ్చు, వెజ్ మసాలా లాగా. కానీ అవి ఏమీ అవసరం లేదు. ఇలా తింటేనే హెల్త్కి మంచిది. ఎక్కువ మసాలాలు పిల్లలకి పెట్టడం కూడా అంత మంచిది కాదు కదా, అందుకని చెప్పి ఎక్కువ మసాలాలు వేయకుండా లంచ్ బాక్స్లో కాబట్టి ఈజీగా చేసేసాను. ఇది అరౌండ్ ఒక 5 minutes 10 minutes అంతే మధ్యలో అవుతుంది. అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ వేసుకుని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడైతే సాల్ట్ అవన్నీ కూడా సరిపోయినాయి. ఇంకా అందుకని నేనైతే యాడ్ చేసుకోలేదు. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని చల్లారి పెట్టేసుకున్నాను. లంచ్ బాక్స్లో పెట్టాలి కాబట్టి మొత్తం చల్లారిన తర్వాత నేనైతే బాక్స్ కట్టేస్తాను. ఇంకా చల్లారిన తర్వాత ఎగ్ రైస్ అయితే ఒక బాక్స్లో పెట్టేశాను. అలాగే ఒక బాక్స్లో పెరుగన్నం పెడతాను. పెరుగన్నం కంపల్సరీ పెడతానండి. పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి. అలాగే చాలా మంచిది కదా, వేడి చేయకుండా కూడా ఉంటుంది. అందుకని ఒకవేళ పెరుగు రైస్ వద్దు అనుకున్నా సరే జస్ట్ పెరుగు కూడా పెట్టేస్తాను అలాగా. ఇంక ఈరోజు స్నాక్స్ అయితే చెగోడీలు పెట్టాను. అవే ఉన్నాయి ఇంట్లో, అందుకని చెప్పి పెట్టాను కానీ తినలేదు. మళ్ళీ మా అబ్బాయి తిరిగి తీసుకొచ్చేసాడు. ఇంక లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాము. ఇంకా ఆటో వచ్చే టైం కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా రెడీ చేసుకుని మనం ఉంటే ఆటో ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. అదే మనం రెడీ అవ్వకుండా ఆటో వస్తే అడావిడైపోతుంది కదా, అందుకని చెప్పి ముందే రెడీగానే ఉంటాము ఆటో వచ్చేసరికి.
ఇక్కడ ప్యాక్ చేసేసుకుని బయట పెట్టేసుకుంటాము. అప్పుడు ఆటో రాగానే వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుందని చెప్పి ముందైతే అంతా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా ఆటో వచ్చి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెయిన్ పని ఉంటుంది కదా, బట్టలు ఉతకడం. ఈ రోజైతే ఎన్ని బట్టలు ఉన్నాయండి. అంటే ముందు రోజు అంటే నేను ఇల్లు దులుపుతున్నాను కదా, అందుకని చెప్పి బట్టలు ఉతకలేదు. అవి ఏం చేశాను, ఇలాగ ఉంచేసాను. అప్పుడు 2 days కదా, చాలా ఎక్కువైపోయినాయి. అందులోని దులుపుతున్నాం కాబట్టి ఇంకా దుప్పట్లని ఏవో ఒకటి ఉంటాయి కదా, ఇంకా అలా బట్టలు అవన్నీ కలిపి చాలా ఎక్కువైపోయినాయి. ఇంకా అన్నీ నానబెట్టేసి ఉతికేసాను. ఒక 1.5 hour పట్టింది బట్టలు ఉతకడానికి. అసలు బట్టలు ఉతకడం అంటేనే చాలా పెద్ద పనులండి. ఇంకెలాంటి టైం అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పట్టేసింది. ఈ టైం అయ్యేసరికి 10:30, 11 అయిపోయింది. అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా నేను పెట్టడానికి కుదరట్లేదు, టైం సరిపోవట్లేదు. నాకు ఈ పని అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ఎడిటింగ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక 2 hours అన్నా, అంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అప్లోడ్ చేయడానికి టైం పడుతుందని చెప్పి నేను వీడియోస్ తీయట్లేదు కూడా. రియల్గా చెప్పాలంటే వీడియోసే తీయడం తగ్గించేశాను. ఇంకా అందుకే మీకు ఈ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈరోజు కూడా నాకు ఇంకా పని ఉంది, బట్ ఈ ఇయర్లో ఇదే లాస్ట్ డే. వీడియో కంపల్సరీ పెట్టాలని చెప్పి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చి వెంటనే వీడియో అయితే అప్లోడ్ పెట్టేస్తానండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా పెద్ద టాస్క్ తెలుసా. చుట్టూ సౌండ్స్, ఎవరొకరు బట్టలు ఉతికేవాళ్ళు, సామాన్లు తోమేవాళ్ళు ఎంతెంత సౌండ్లు చేస్తారంటే. అసలు నేను రూమ్ డోర్స్ అన్నీ వేసుకుని వాయిస్ ఓవర్ ఇస్తాను, అయినా సరే ఒక్కోసారి సౌండ్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ వచ్చినప్పుడు అది మనం మాట్లాడేస్తాం కదా, అదంతా కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఇంకేం చూపిస్తున్నానంటే, ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. అసలు ఎంత ఈజీగా బతుకుతుందంటే మీకు చూపిస్తాను చూడండి. ఇది జస్ట్ ఇప్పుడు ఇందాక మొక్క చూపించాను కదా, దాన్ని వచ్చింది ఇది. అది ఏమైందంటే ఏదో పురుగు తినేస్తుందని చెప్పి తీసేసి, పాతలేదు నేను కనీసం, ఉట్టినే జస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, నేలని అలా గుచ్చేసి వదిలేసాను అంతే. మీకు చూస్తే సైడ్ నుంచి ఎయిర్ వచ్చేస్తుంది చూసారా, అది అలా మనం వదిలేస్తే గ్రోత్ వచ్చేస్తుంది. మనం కావాలనుకుంటే వేరే పాట్లో మనం పాతుకోవచ్చు. మీకు ఎక్కడన్నా దొరికితే చిన్న రొబ్బ తెచ్చుకుని అది పాతుకోండి, ఈజీగా బతికేస్తుంది. వాటర్ కూడా మీరు చూస్తే ఇందాక ఆ నేలని అసలు వాటర్ కూడా లేదు, 2 daysకి అలా వేస్తాం అంతే. అయినా సరే చాలా బాగా బతికింది. నేను అప్పుడే చూశాను, ఆ రోజు వచ్చి పెట్టేశాను. ఈరోజు చూస్తే ఏర్లు వచ్చేసినాయి. మీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, వేసుకోవాలనుకుంటే ఎక్కడైనా చిన్న రొబ్బ తెచ్చుకొని పాతుకుంటే ఈజీగా గ్రోత్ అవుతుంది. ఇక్కడ అక్కడక్కడ బొబ్బరికాయలు కనిపించినాయి, ఇంకా మళ్ళీ ముదిరిపోతాయని చెప్పి అవైతే కోస్తున్నాను. ఇంకా బొబ్బరిపాదు అయిపోతుంది, ఆనపాదు ఆల్రెడీ అయిపోయింది. కొన్ని పిందులు అయితే పాడైపోతున్నాయిలేండి. ఇప్పుడు చిక్కుడు పాదు బాగుతుంది. ఆల్రెడీ ఒకసారి చిక్కుడుకాయలు కోసేసాము, కనుపు చిక్కుడు. ఈసారి కోసినప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక రబ్బ, దాన్ని జస్ట్ వేసి పాతేస్తే ఏరు వచ్చేస్తుంది అన్నమాట. చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది. ఇది మేము చిన్న మొక్క హైదరాబాద్ నుంచి తెచ్చాము. హైదరాబాద్ వెళ్ళాం కదా లాస్ట్ సమ్మర్లో, అప్పుడు అక్కడ ఉంటేనే ఒక చిన్న రబ్బ ఇరుసుకుని వచ్చాము అంతే. అంత అలా ఎదిగింది అది. ఇంకా కింద ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ 2 బొబ్బరికాయలు ఉన్నాయిలేండి, అవి కోద్దామని చెప్పి చూస్తున్నాను. ఇదంతా ఏమిటంటే ఆనపాదు పేను పట్టేసిందండి, పేను పురుగు 2 ఉన్నాయి. ఇంకా మంద ఏమీ కొట్టట్లేదు, ఎందుకంటే పాదు కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా తీసేద్దామని చెప్పి వదిలేసాము. ఇప్పుడు అసలు తీసేయాలి, కాకపోతే కాయలు ఉన్నాయి కదా అక్కడక్కడ, అది ఇంకా ఆలోచించి ఉంచాము. లేకపోతే తీసేద్దాము, అంతా ఎండిపోయింది. డాబా అంతా కూడా నాసు కట్టేస్తుంది, ఇది నీడొచ్చేసింది కదా మొత్తం కిందంతా. ఇప్పుడు సంక్రాంతికి ఇదంతా కడగాలి, చాలా పెద్ద పని ఉంది. డాబా కడగడమే మెయిన్ పని. మొత్తం ఇదంతా బ్లీచింగ్ జిమ్మి ఇవంతా కడగాలి. ఇక్కడ ఆనపిందులు చూసారా ఎంత దిగుతున్నాయనండి, అంతా కుళ్ళిపోతున్నాయి. ఒక సైజు వచ్చే వరకు బాగానే ఉంటున్నాయి, అక్కడి నుంచి కుళ్ళిపోవడం అలా స్టార్ట్ అవుతుంది. ఏదో 1, 2 అలా అవుతున్నాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, అయ్యింది. ఇప్పుడు అక్కడ మీకు చిన్న మచ్చ కనబడింది, అక్కడ పురుగు ఉంది, తీసేసాను నేను. మొక్కలను వేయడం ఎంత ఈజీయో మెయింటైన్ చేయడం అంత కష్టం. ఇంకా ఇక్కడ బట్టలు అయితే ఆరేయడానికి వచ్చాను కదా, ఆరేసాను. ఇంకా సామాన్లన్నీ తోమేసానులేండి.
మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఒక స్టీల్ డబ్బాలో వేసి పెట్టేస్తున్నాను సామాన్లన్నీ అని చెప్పి, అది నిండిపోయింది. అందుకని చెప్పి ఇది నీలం డబ్బా ఉంటే వాటర్ కని తెచ్చుకున్నాము. దాంట్లో మిగతా ఈ ప్లాస్టిక్ సామాన్లన్నీ వేసి అటుకు మీద అయితే పెట్టేస్తున్నాము. ఇవన్నీ నేను మార్నింగే తోమేసి ఆరబెట్టేశాను, ఎందుకంటే ఎక్కడైనా చెమ్మ ఉంటే మళ్ళీ బూజులా పట్టేస్తుంది లోపల. అందుకని చెప్పి మొత్తం అంతా ఆరిన తర్వాత హాల్లో వేసేసి ఇంకా ఇవన్నీ కూడా సర్దేశాము. అంటే స్టీల్ ఇవన్నీ నేను కిందే ఉంచుకుంటున్నాను, ఎప్పుడైనా అవసరం వస్తే తీసుకోవడానికి ఉండాలి కదా. ఇంక ఈ ప్లాస్టిక్ వాడము అనుకునేవన్నీ ఇంకా అటుకు మీద పెట్టేస్తున్నాను, ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరమైతే తీసుకోవచ్చు కదా అని. ఇంకా వంటింట్లో కింద అయితే నేను గ్యాస్ స్టవ్ కింద ఈ మిక్సీ గ్రైండర్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. మిక్సీ గ్రైండరు దాని గిన్నెలు అన్నీ ఒక దగ్గర పెట్టాను. ఆ అరలో మాత్రం అయ్యే ఉంచుకున్నాను. అలాగే పాలు రోజు తెచ్చుకుంటాం కాబట్టి ఎదురుగా ఉండాలి కదా, అందుకని. ఇంక ఇక్కడ రాళ్ళుప్పు, ఇంకా యూజ్ చేయలేనివి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ ఈ బొట్టులో అయితే కూరగాయలు వేసుకున్నాను. ఇది ఇల్లు గృహప్రవేశం అప్పుడు ధాన్యం తెస్తాం కదా, ఆ బొట్ట అలా ఉంచాను, బాగుందని చెప్పి. అందులో ఏదన్నా కూరగాయలు అవి ఉంటే అలా వేస్తూ ఉంటాను. ఆ వెనకాలేమో రాగులు, అవి జస్ట్ ఖాళీ డబ్బా. వాటర్ ఫిల్టర్ కొనుక్కునే వాళ్ళం. ఇది వరకు మేము చెరులో నీళ్ళు తాగేవాళ్ళం కదా, అప్పుడు వాటర్ ఫిల్టర్లో వేసేవాళ్ళం. అది ఇంక ఇప్పుడు అవసరం లేదు కదా, ఇంకా అది ఆ పక్కన పెట్టేశాను. ఇంక ఇవి గాజు బౌల్స్ ఇవి ఇక్కడే ఉంచాను కింద, ఎందుకంటే ఎప్పుడైనా గమ్మున కావాలితే అట్లా అవసరం ఉంటే తీసుకోవడానికి ఉంటుందని ఒక బాక్స్లో పెట్టేసి ఉంచాను. ఇంకా జస్ట్ బాక్సులన్నీ ఇంకా లైన్గా సర్దేశాను. ఇందులో ఏమున్నాయి అంటే కొన్ని ఎక్స్ట్రా సామాన్లు, సాల్ట్ ప్యాకెట్స్ అలా ఉంటాయి కదా, ఆయిల్ అలా. ఈ పైన దాని పైర్లో ఆయిల్, మైదాపిండి తెచ్చాను. ఏమన్నా కేక్ అయినా చేద్దామని, చేస్తే కనుక మీకు వీడియోలో షేర్ చేస్తానండి. ఇంక ఇక్కడ పింక్ మోద్ది ఆ పైన బెజ్జాలది కనిపిస్తుంది కదా, అందులో ఖర్జూరం. మేము అంటే మాకు షష్ఠి టైంలో ఖర్జూరం ఇక్కడ దొరుకుతుంది ఎక్కువ, అప్పుడు తెచ్చుకుని అలా ఉంచుకుంటాము. ఇంక ఇక్కడ అన్ని స్టీల్ సామాన్లు పెట్టాను, అంటే మనం డైలీ యూస్ చేసే ఉంటాయి కదా స్టీలు, అవన్నీ బాక్సులు కానీ ఏదన్నా తీసుకోవడానికి బౌల్స్ కానీ వాటర్ గ్లాసెస్ ఇంకా అవన్నీ పెట్టాను. ఇంకా కింద కూడా అంతే, స్పూన్స్ ఇవన్నీ, ఇంకా చెంబులు, వంట సామాన్లు అనుకోండి, ఇంక అంతా అవన్నీ మళ్ళీ దాని కిందలో పెట్టాను. ఇవి రెండే ఓన్లీ వంట సామాన్లు, ఇంకొకటి ఉందిలేండి. అందులో ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేరే చోట పెట్టుకున్నాను. ఇవి మూతలు పెట్టే ప్లేట్లు కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఎక్కడైనా పెట్టాను అనుకోండి కనిపించే అవసరానికి, అంటే ఇప్పుడు ఏదైనా గిన్నె కింద పెట్టేస్తే కనిపించవు, అందుకని చెప్పి అవి చిన్నవి రెండు పైనే ఉంచుకున్నాను. ఇంకంతే. ఇంకా గ్యాస్ బండ ఉంటుంది కదా, గ్యాస్ బండ పక్కన పైన ఎత్తడి పళ్ళెం పెట్టానండి. పక్కన పెద్దవి ఉంటాయి కదా, మనం పలావ్ చేసుకునేవి, పెద్ద పళ్ళాలు, ఇంకా బేషన్లు, ఇవన్నీ ఏదైనా వండుకున్నప్పుడు తీసుకునేవి ఇక్కడ ఎలాగా ఖాళీ ఉందని చెప్పి వెనకాల పెట్టేశాను. ఎందుకంటే అంత పెద్దవి మనం డైలీ ఏమీ యూజ్ చేయము, ఎప్పుడైనా యూజ్ చేస్తాం కదా, అందుకని చెప్పి. ఇంక అనపకాయ మొన్న కోసాము, వండడానికి టైం రావట్లేదు, దీన్ని వండేసుకోవాలి. ఇంకా అక్కడ పెట్టాను. ఇదే లాస్ట్ కాయ ఏమో, అంటే ఉన్నాయి కదా చట్నీ, ఇంకా రెండు, ఇది లాస్ట్లో పెద్ద కాయ అంతే. ఇంకా మా అబ్బాయి రోజు సాయంత్రం బాతులు నేర్పుతారు కదా, మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అంటే వీళ్ళు ఇలా ఊడ్పులు ఆ టయాన్ని, అంటే ముందు దమ్ము చేస్తారు కదా చేలు, ఆ టయాన్ని ఇలా తీసుకొచ్చి మేపుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. మా అబ్బాయి తీసుకొస్తానని చెప్పి వెళ్ళి ఈ వీడియో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మీరు బాతులు చూశారు కదా, ఆ ఏరియా అయితే చాలా బాగుంటుందండి. మా ఇంటికి కొంచెం దూరం, అంటే ఇంక అన్ని పొలాలే, చాలా బాగుంటుంది. నేను వెళ్ళను కానీ సార్ మా అబ్బాయిని ఎప్పుడైనా వీడియో తీసుకురమ్మంటానండి. ఇంక ఆ రోజు ఈవినింగ్ మరి పొద్దుటి బట్టలు ఆరేసాను కదా, ఇంకా అవన్నీ తీయాలి కదా, అందుకని చెప్పి వచ్చాను. టైము ఆల్మోస్ట్ 5 అయిపోయింది, అప్పుడు అరౌండ్ 5 అంతే.
ఇక్కడ బట్టలు తీయడానికి వచ్చాను, కానీ సన్సెట్ ఎంత బాగుందో. సరే, మీకు ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా చూడడం, అందుకని చెప్పి వీడియోలో యాడ్ చేద్దామని ఇక్కడ అయితే వీడియో తీశాను. నిజంగా మాకు సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందోనండి, చాలా బాగుంటుంది. ఇంకొప్పుడు ఇక్కడ ఆకుమడి దున్నుతుంది కదా, మడి దున్నింది కదా, అప్పుడు ఇంకా వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా అందంగా కనిపించింది. చూడగానే నాకు వీడియో తీయాలనిపించింది, అందుకని చెప్పి ఇందులో యాడ్ చేశాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ పిల్లలైతే ఇంకా వాలీబాల్ అని ఏయో ఒకటి ఈవినింగ్ ఆడుతూనే ఉంటారు. ఇంకా నేను కూడా బట్టలు తీసుకెళ్ళి మడత పెట్టేసుకోవాలి. అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సేఫ్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం.